కాబట్టే అయోధ్యకి అయోధ్య అనే పేరు కానీ, రామునికి రాముడనే పేరు కానీ, ఈ రెండు పేర్లు ఈ యుగానికి సంబంధించినవి కావు. ఎవరికి సంబంధించినవి? పరమాత్మకే సంబంధించినవి. వేదములో ఆ పరమపదములకు శ్రీమన్నారాయణమూర్తి ప్రకాశించేటువంటి పరమవ్యోమ అని ఏదైతే కీర్తించబడిందో, ఉపనిషత్తులు తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ అని ఏ విష్ణు పదాన్ని అయితే కీర్తించాయో, ఆ విష్ణు పదమునకు అసలు పేరు అయోధ్య అని పేరు. అంటే వైకుంఠమునకు అయోధ్య అని పేరు. దేవానాం పూరయోధ్య తస్మిన్ హిరణ్యే కోశే త్రియాదే త్రిప్రాతిష్ఠితే అని వేదం చెప్పింది. అలాగా ఆ వైకుంఠమునకు శ్రీవైకుంఠమునకు అయోధ్య అని పేరు. రామచంద్రమూర్తి వంశంలో పుట్టబోతున్నాడు కాబట్టి ఆ వంశంలో పుట్టబోయేటువంటి రామచంద్రమూర్తి పుట్టే నగరం కూడా వైకుంఠమై ఉండాలని వశిష్ఠ మహర్షి అక్కడ ఉండే సాకేతపురమునకు అయోధ్య అని పేరు. అయోధ్య అంటే వైకుంఠమని అర్థం. రామచంద్రమూర్తి పుట్టాడని తెలుసు ఆ జీవునికి, లేదా ఆ అవతారమునకు రాముడని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? శ్రీయో రమణ సామధ్యాత్. వృద్ధహారిక స్మృతిలో ఈ రహస్యాన్ని చెప్తారు. లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి రమయ మోదతే నిత్యం సరామ ఇది వై స్మృత. ఎప్పుడు లక్ష్మీదేవితో కలిసి ఆనందించే పరమాత్మకు, లక్ష్మితో కూడి ఆనందించే పరమాత్మకు రాముడని పేరు. వైకుంఠంలో ఉండే పరమాత్మకు రాముడని పేరు. ఆ రాముడనే పేరే ఇక్కడ పుట్టిన రాముడికి పెట్టాడు వశిష్ఠ మహర్షి. అంటే రామ అనే పదమైన, అయోధ్య అనే పదమైన పూర్తిగా వైకుంఠానికి సంబంధించిన భగవత్ నామములు, భగవత్ సంకేతములుగా మనకు పెద్దలు చెప్తారు. రామాయణమే వేదములో రామాయణ కథ అంతా ఇమిడి ఉన్నది అని మనకి నీలకంఠ దీక్షితులని మహానుభావులు, అప్పయ్య దీక్షితుల వారి యొక్క మనవడు కౌతు, ఆయన ఒక రామాయణాన్ని రచించారు. మంత్ర రామాయణం అని అంటారు, మంత్రార్థ రామాయణం అని అంటారు. ఋగ్వేదంలో ఒక్క మంత్రము భద్రో భద్రయా సచామానాగాతు శ్వశారంజారో అభ్యేతి పశ్చాతని మంత్రం. ఇందులో భద్ర భద్రయా సచమాన ఆగాతు ఈ పదములన్నీ రామాయణానికి సంబంధించిన పదం. భద్ర అంటే రామభద్ర, భద్రయ మంగళరూపయ సీతయ సచమాన సంపద్యమాన ఆగాతు అరణ్యమగాతు అని వ్యాఖ్యానం. అంటే ఆ మంత్రం వాల్మీకి రామాయణానికి మూల బీజమైనటువంటి మంత్రంగా మన పెద్దలు కొంతమంది దాని వ్యాఖ్యానంలో భద్రో భద్రయ అనేటువంటి మంత్రమే రామాయణంగా ఆవిర్భవించింది. ఒక్క మంత్రమేనా ఉన్నది అంటే 156 మంత్రములు ఋగ్వేదంలో అన్ని సమన్వయం చేస్తే రామాయణ కథ అంతా ఋగ్వేద విక్షిప్తిహితమై ఆ 156 మంత్రములన్నీ ఒక దగ్గరికి చేర్చి ఆ నీలకంఠ దీక్షులు మంత్రార్థ రామాయణాన్ని లోకానికి అనుగ్రహించారు. ఆ రామాయణంలో రామాయణ కథ అంతా ఋగ్వేదంలో ఎలా ఉన్నదో అంటే ఋగ్వేదంలో ఉండే కథని వాల్మీకి రచించారా, లేదా వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా రామాయణ కథ జారిందా, నారద మహర్షి యొక్క ఉపదేశాత్మకంగా ఉండేటువంటి అంశాన్ని స్వీకరించి వాల్మీకి రామాయణాన్ని రచించారా? ఇది ఒక అద్భుతమైన అంశం. ఈ అంశం రేపటి రోజున మన రామాయణం ప్రారంభానికి ఆ విధంగా ప్రారంభించుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి యొక్క ఉపోద్ఘాతంలో మనకు తెలిసినది వేదముల చేత కీర్తించబడే పరమాత్మయే రామచంద్ర ప్రభువుగా ఈ లోకమున అవతరించను. ఆ పరమాత్మను నిత్యము కీర్తించే వేదమే వాల్మీకి మహర్షి నోటి వెంట రామాయణమై ఆవిర్భవించను అని పరమశివుని యొక్క మాటని మనం ఈనాడు ఉపోద్ఘాతంగా ప్రారంభించుకుని మనం రామాయణం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రామతత్వాన్ని తెలిసినవాడు ఒక్కడే అని జానాతి తవ నామ రుచిం మహేశ. రామతత్వాన్ని తెలిసిన, రామనామం యొక్క రుచి తెలిసిన ఒక పరమశివునికే తెలుసని పెద్దలంతా పరిగణిస్తారు. కాబట్టే పరమశివుడిని కీర్తించేటప్పుడు భాగవతోత్తముడిగా కీర్తిస్తారు. హస్తే క్షమాద హృది రామతత్వం జిహ్వాగ్రభాగే పరరామ మంత్రం యన్మస్తకే కేశవపాదతీర్థం శివం మహాభాగవతం స్మరామి. హస్తే క్షమాల, చేతిలో ఎప్పుడు కూడా ఒక మాల, తులసి మాలో రుద్రాక్షమాలో ఉంటుంది.
అది తిప్పుతూ ఉంటారు. ఎందువల్ల రామ జపం చేస్తుంటారు. హస్తే క్షమాల హృది రామతత్వం, ఆ మనస్సంతా రాముని యొక్క తత్వమే నిండి ఉంటుంది. పుట్టబోయే రామునిదా, పరమవ్యోమంలో ఉండే రామునిదా? పరమశివుడు ఎప్పుడే రాముడు పుట్టాక వాడు రాదు కదా, పుట్టబోయే రాముడిని కీర్తిస్తున్నాడా? అప్పటికే సిద్ధమై పరమపదంలో ఉండే పరమాత్మను కీర్తిస్తున్నాడా అంటే ఆ రాముణ్ణి కీర్తిస్తున్నాడు. హృదిరామతత్వం, భగవంతుని యొక్క తత్వము బాగా తెలిసిన వాడు ఎవరు అంటే ఆయన హృదిరామతత్వం. జిహ్వాగ్రభావి వరరామతంత్రం, తన నాలుగు చివరి ఎప్పుడూ రామ 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 అంటూనే ఉంటాడు. కాబట్టి ఒక జపం చేయాలన్న ఒక ఆలయంలో ఒక యంత్రాన్ని ప్రతిష్ఠించాలన్నా, ఒక మూర్తిని ప్రతిష్ఠించాలన్నా, ఆ మూర్తి ప్రతిష్టకు సంబంధించిన మూర్తి మంత్రాన్ని కొన్ని లక్షల జపం చేయాలి. కాబట్టి రామచంద్రమూర్తిగా భగవంతుడు అవతరిస్తున్నాడని, ఆ అవతారం యొక్క సామర్థ్యం కోసం పరమశివుడు కొన్ని కోట్ల రామజపం ముందు నుంచే చేస్తున్నాడు. అది పురస్కరణ. రామచంద్రమూర్తి అవతరించడానికి వీలుగా ఆయన చేసిన జపం అంతా ఆరంభించారు. కాబట్టి హస్తే క్షమాల హృది రామతత్వం జిహ్వాగ్రభాగే వరరామమంత్రం జన్మస్తకే కేశవపాదతీర్థం. ఎంత గొప్పవాడంటే, ఎంత పవిత్రుడంటే ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క శ్రీపాదము నుండి ఆవిర్భవించిన గంగను శిరస్సును ధరించే ఉంటాడు. జన్మస్తకే కేశవపాదతీర్థం. అలాంటి భాగవతోత్తమైనటువంటి పరమశివుడే రామాయణానికి ఉపదేశితగా భావిస్తారు. రామాయణం గొప్పతనం అంతా కూడా పరమశివుడు చెప్తారు. రాముని గొప్పతనం ఎక్కడ ఉన్నా అది పార్వతీ పరమేశ్వరుల సంవాద రూపంగా, పరమేశ్వరుని యొక్క ఉపదేశాత్మకంగానే మహర్షులంతా స్వీకరించారు. కాబట్టి రామాయణానికి అద్భుతమైనటువంటి తత్వోపదేష్ట పరమశివుడు. ఆ పరమశివుడి యొక్క ఆ శ్లోకంతో, ఆ పరమశివుడు మనకు అందించినటువంటి వేదవేద్య అనేటువంటి శ్లోకంతో, ఉపోద్ఘాతంతో మనం ఈనాటి రామాయణ కాలక్షేపాన్ని ప్రారంభించాం. ఇది ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహం చేత, భద్రాద్రి రామచంద్ర మహాప్రభు యొక్క దివ్యానుగ్రహం చేత నిరాటంకమై ఆనందదాయకమై కొనసాగుగాక అని రామచంద్రమూర్తిని పాదారంభమైంది ప్రార్థన చేస్తూ, ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహరత విశ్రం పదం విష్ణో ప్రవర్ధత లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషాం దీవనస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः కాలే నిబద్ధతాం కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాः గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాః సుఖినో భవంతు. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం పరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాపతిద్వంద్వః శరైర్గహిరావణి సకృదేవ ప్రపన్నాయ తదాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థరం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఉత్తరాభాద్రనక్షత్రే శ్రావణే సౌమ్యవత్సరే ఆవిరాసీ గురు శ్రీమన్నారాయణయతీశ్వరః. భారద్వాజకులాబ్ధీందుం వేదవేదాంతపారగం శ్రీవేంకటార్య సత్శిష్యం నృసింహార్య గురుం భజే. భగవద్బంధులారా, భద్రాచల
శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య అనుగ్రహంతో విడంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రారంభించినటువంటి రామాయణ ప్రవచన లహరి మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పే నాకైనా వినే మనకైనా ఒక గొప్ప భాగ్యంగా భావిస్తుంది. కారణం ఇది విడంబినామ సంవత్సరమని, ఆ సంవత్సరం అంతా రామాయణ కథతో గడపాలనే పెద్దల యొక్క సంకల్పం, పెద్దల యొక్క ఆదేశం మేరకు ఈ జీర్మఠం వారి యొక్క సౌజన్యంతో మనందరి శ్రద్ధాశక్తులతో ఈ రామాయణ ప్రవచన దగ్గర ప్రారంభమైంది. దీనిలో మనం ప్రారంభించుకుంటూ రామాయణం యొక్క గొప్పతనాన్ని, రామాయణ నాయకుడైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క అవతార మాహాత్మ్యాన్ని, అవతార రహస్యాన్ని కూడా నిన్నటి రోజున వేదవేద్యే పరే పుంసే అనే శ్లోకం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. వేదవేద్యుడైన పరమాత్మ రాముడై ఆవిర్భవించాడు, వేదమే రామాయణపై అవతరించింది. ఇది పెద్దల యొక్క నిర్ణయం. కాబట్టి రామాయణం పూర్తిగా వేదమే అని భావిస్తారు. వేదములకు ఉండే నియమములు ఈ రామాయణానికి కాకుండా సార్వజనీనమై అందరూ పఠించదగినట్టుగా ఈ రామాయణాన్ని మనకి పెద్దలు అందించారు. పఠన్ ద్విజః వా వృషభత్వమీయాత్ శాక్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. మరి రామాయణాన్ని ఇతరులు చదవచ్చునా, బ్రాహ్మణులు మాత్రమే చదవాలా అంటే వాళ్ళే చదవాలి, ఇతరులు చదవకూడదనే అభిప్రాయములు కూడా ఉన్నాయి. కానీ వాల్మీకి యొక్క కథనం ప్రకారం, మన పెద్దల వ్యాఖ్యాతలైనటువంటి పెద్దలందరి యొక్క అభిప్రాయం ప్రకారం రామాయణం మనందరి కోసమే అవతరించి, అందరము పఠించదగినట్లుగానే అవతరించి. ఆ శ్లోకంలో పఠన్ ద్విజః వా వృషభత్వమీయాత్, ద్విజః బ్రాహ్మణుడు ఇదం ఈ రామాయణమును పఠన్ను చదువుతున్నవాడై వృషభత్వమీయాత్ వాగుషభత్వమీయాత్, గొప్ప వాక్ సంపదను పొందుతాడు. అంటే గొప్ప వేద అధ్యయన సంపన్నతను పొందుతాడు. బ్రాహ్మణుడు కనుక చదివితే వాడు వేదాధ్యయన సంపన్నుడు. స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్, ఈ పఠన్ అనే పదం 4 పాదములకు వర్తిస్తుంది. క్షత్రియుడు పఠన్, ఈ రామాయణాన్ని పఠించుచున్నవాడై భూమిపతిత్వమీయాత్, గొప్ప రాజు కాగలుగుతాడు. వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్ పఠన్, వణిజ్జనః వైశ్యజాతీయుడు ఈ రామాయణాన్ని పఠించుచున్నవాడై పణ్యఫలత్వం, తన యొక్క వస్తు వినిమయం కానీ ద్రవ్య వినిమయం కానీ జరిగి లోకమునకు వస్తువులన్నింటినీ సమానముగా పంచే వ్యాపారము కలిగిన వాడు సరైనటువంటి వ్యాపారము చేయగలుగుతాడు. ఇది అపఠన్ అనే పదం. జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్, అపిపదం దేనికి అంటే శూద్రుడైనప్పటికీ కూడా పఠన్ను దీనిని చదువుచున్నవాడై మహత్వమీయాతు, గొప్ప మాహాత్మ్యాన్ని లేదా మహత్వాన్ని, గొప్పవాడంటే మంచి ధర్మాన్ని, చక్కటి శుచిగా ఉండుట, ధర్మాన్ని పాటించుట, ఇలాంటి వాటి వల్ల బ్రాహ్మణాదులతో సముడై తాను కూడా తలించగలుగుతాడని మహత్వమీయాతు అని అంటారు. కాబట్టి రామాయణం అందరి కోసము ఆవిర్భవించింది. వేదమైతే కొంతమందికి నియమనం చేశారు పెద్దలు, కాబట్టి వారు అధ్యయనం చేస్తారు. రామాయణం వేదమే అయినప్పటికీ కూడా ఇది వేదాంతార్థము అని ప్రకటించబడుతుంది. వేదమును మనకి అర్థమయ్యేటట్లుగా, మనం బాగా దాన్ని ఆచరించడానికి వీలుగా అవగతమయ్యేటట్లుగా ఉండడం కోసమే ఏర్పడిన వాగ్మయానికి వేదోపబృంహణములు అని పేరు. అంటే వేదములో ఉండే తాత్వికమైన అర్థాన్ని అక్కడ ఉండే క్రియాకలాపములతో నిమిత్తం లేకుండా ఇగో ఇది ఆచరించదగినది, ఇది పాటించదగినది, ఇది తెలుసుకోవలసినది అని చెప్పే గ్రంథములన్నీ కూడా కథాత్మకములుగా కావచ్చు, ఉపదేశాత్మకములుగా కావచ్చు, కొన్ని ఆఖ్యాయికల రూపంలో కావచ్చు. దేనికైనా ఈ వేదోపబృంహణములు అనేటువంటివి ప్రకాశింపజేస్తాయి. మరి వేదము ఎన్ని భాగములుగా ఉంటుందో మనకి వ్యాఖ్యాతలు చెప్తూ 2 ప్రధాన భాగములుగా ఉంటుంది. వేదం అనేది 2 భాగాలు. ఒకటి కర్మభాగము, రెండవ దానికి బ్రహ్మభాగము అని పేరు.
కర్మభాగము దానికి కర్మకాండ అని పేరు, బ్రహ్మభాగము దానికి బ్రహ్మకాండ అని పేరు. ఈ రెండు ఏం చెప్తాయి? పూర్వభాగమైనటువంటి కర్మ ప్రధానమైనటువంటి పూర్వభాగం అంతా కూడా భగవంతుని ఆరాధించే విధానమును తెలియజేస్తుంది. భగవదారాధనా రూపం యజ్ఞం వ్యక్తి. అంటే భగవంతుని ఆరాధించడమే కదా యజ్ఞం అంటే. యజ్ఞం అంటే ఒక దశలో ఒక కుండము, సమిధలు, పరిశ్రమలు, ఏదో రకరకాల యజ్ఞాయుధములు వాటితో చేసేటువంటి హోమములతో ఉండే విధానం. అది చేసిన అదిగో భగవంతుని యొక్క ఆరాధనమే. రెండవది యజ్ఞ సమములుగా పిలువబడేటువంటి వ్రతములు కావచ్చు, నోములు కావచ్చు, ఆలయంలో ఉండే ఆరాధనలు కావచ్చు, ఇవన్నీ కూడా యజ్ఞములుగా పిలువబడతాయి. కారణం యజ్ఞమనే పదమునకే యజదేవ పూజాయామని దేవపూజ, భగవంతునికి సంబంధించిన ఆరాధన చేయడాన్ని యజ్ఞం అని అంటారు. ఆ యజ్ఞము పలు రకాలుగా ఉండే యజ్ఞమంతా ఏం చెప్పు? యజ్ఞమంతా క్రియాత్మకంగా సాగుతుంది. అంటే ఆరాధనా రూపమైనటువంటి విధానమును నేర్పే భాగము పూర్వభాగము. ఆ ఆరాధన వల్ల తెలియవలసిన పరమాత్మ యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, గుణములను ఇవన్నీ ప్రకాశింపచేసే కాండ బ్రహ్మకాండ అంటారు. ఇది ఆరాధనాత్మకము పూర్వభాగం, ఆరాధ్య స్వరూప ప్రకట నిర్ణాయకము ఉత్తర భాగము అంటారు. కర్మ బ్రహ్మ అని పేరు. అందుకనే కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్తరూపాయ యజ్ఞేశాయ నమో నమః అని ఆగమాదుల్ని కీర్తిస్తాయి. కాండద్వయ ఉపపాధ్యాయ, రెండు కాండములు కూడా పూర్వ ఉత్తర కాండములు రెండు ఎవరిని చెప్తున్నాయంటే ఒకడినే చెప్తున్నాయి, ఒక్క పరమాత్మనే చెప్తున్నాయి. కాబట్టి కాండద్వయ ఉపపాధ్యాయ అతను ఎలా ఉంటాడు? కర్మ బ్రహ్మస్వరూపిణి, కర్మగా ఉంటాడు, బ్రహ్మగా ఉంటాడు. కర్మగా అంటే శబ్దాత్మకమైన గ్రంథముల వలె ప్రకాశిస్తాడు. అందుకనే మన గ్రంథములన్నీ కూడా భగవంతునితో సమానములుగా భావిస్తాయి. మనం ఇంట్లో ఆరాధన ఉండేటువంటి ఆ ప్రదేశంలో శ్రీకూశములని పుస్తకములు కూడా పెడతారు. ఆరాధనలో మనం నిత్యం పారాయణ చేసేటువంటి రామాయణ పుస్తకం కావచ్చు, వేదం కావచ్చు, ఇతరత్ర ప్రబంధం కావచ్చు, స్తోత్రములు కావచ్చు, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగంగా ఉంటాయి. ఆరాధనలో భాగంగా ఉండే మనకి లక్ష్మీచరణలాక్షాంక దగ్గర నుంచి కొన్ని శ్లోకములు చెప్పి చిట్ట చివరిది మంగళాశాసనపదై మదాచార్య పురోగమై అని శ్లోకాన్ని చెప్తారు. ఈ శ్లోకంతో ఎవరికి హారతినివ్వాలి? శ్రీకోశములకి. మన ఆరాధనలో ఉండే కోశములు ఏవైతే ఉంటాయో ఈ శ్లోకం కోశములకు ఇచ్చేటువంటి ఆరాధన. కోశములు లేకపోతే మళ్ళీ ఆ మూర్తికే ఇస్తారు. ఇది కోశములకే ఇవ్వాలని నియమం కాదు. అంటే కోశములను కూడా శబ్దాత్మకమైన శబ్ద బ్రహ్మముగా భావిస్తారు. అంటే భగవంతుడు ఇక్కడ వాగ్రూపంలో నేను చేసి ఉంటాడు. అందుకనే భాగవతాన్ని కీర్తిస్తూ భాగవతం కృష్ణుడు రెండు రకాలుగా ఉంటాడు. ఉపాస్యుడైనటువంటి విగ్రహాత్మకంగా ఉండే కృష్ణుడు ఒకడు, పుస్తక రూపంలో ఉండే భాగవతం ఒక కృష్ణుడు అని కీర్తిస్తుంది. భాగవతమే తన యొక్క మహాత్మ్యము. అలాగా ఆరాధనా రూపంగా ఉండేటువంటిది శబ్ద బ్రహ్మము. ఇంకో బ్రహ్మము అది ఉపాస్య దైవంగా ఉంటుంది. ఈ రెంటిని చెప్పే ఈ రెండు రూపములతో తాను ఉంటాడు కాబట్టి కర్మ బ్రహ్మ స్వరూపంగా ఉంటాడు కాబట్టి ఈయన స్వర్గ అపవర్గ రూపాయ. ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది అని కనుక ఆగిపోతే స్వర్గాదులు పుణ్యము లభిస్తుంది. పుణ్యం అనేది కూడా ఉంటుంది. పుణ్యము పాపము రెండు మనిషికి ఎప్పుడు వెన్నంటే ఉంటాయి. వాడు చేసిన కర్మలలో పాపం చేసేవాడు కూడా పాపంలో కొంత పుణ్యం చేయొచ్చు. పుణ్యం చేస్తున్నాను అనుకునేవాడు పుణ్యంలో కూడా పాపం చేస్తాడు కదా. మనకుండే నిజాన్ని బట్టి, మనకు ఉండేటువంటి స్థితిగతులను బట్టి మనం ఆరాధన చెయ్యాలనుకుంటే ఆరాధన ప్రారంభించిన దగ్గర నుంచి ఏదో గుర్తొస్తుంది. ఎవరెవరిలో తిట్టాలి, వాడెవడో మనకి నచ్చని వాడు మనసులో వస్తే వాడిని తిడుతూనే ఆరాధన చేస్తాడు. ఇదంతా ఏమిటి ఉపయోగం? ఆరాధన ఎవరికి చెందుతుంది? భగవంతుడిని తిట్టినట్టు. కాబట్టి మనం చేస్తున్న పనిలో కూడా మళ్ళీ పుణ్యము పాపములు అలా ప్రవర్తిస్తూనే ఉంటాయి. పాపం చేసేవాడు కూడా ఏదో పాపం చేస్తూ కూడా కొంత పుణ్యాన్ని చేసేటువంటి అవకాశం యాదృచ్ఛికంగా దొరుకుతాయి.
కాబట్టి పుణ్యపాపములు రెండు వెన్నంటే ఉంటాయి. పుణ్యము చేస్తే నేను పుణ్యమే చేస్తున్నా, ఈ పుణ్యం కోసం నేను స్వర్గాన్ని పొందుతున్నాను అనే అభిప్రాయంతో చేస్తే ఇప్పుడు స్వర్గాన్ని, లేదు నేను చేసే పుణ్యం భగవదారాధనాత్మకమని భావిస్తే వాడు మోక్షాన్ని పొందుతాడు. స్వర్గాపవర్గరూప, ఆ యజ్ఞమే నీకు స్వర్గాన్ని ప్రసాదిస్తుంది, ఆ యజ్ఞమే నీకు అపవర్గాన్ని ప్రసాదిస్తుంది. అపవర్గం అంటే మోక్షం అని పేరు, వైకుంఠం అని పేరు, పరమవ్యోమం అని పేరు, పరమపదం అని పేరు. అపవర్గం అనే పదమునకు పర్యాయ పదములు. కాబట్టి ఆ యజ్ఞమే ప్రకటిస్తుంది, ప్రసాదిస్తుంది. ఆ యజ్ఞస్వరూపుడే యజ్ఞేశాయ నమో నమః. ఆ యజ్ఞమూర్తి అయినటువంటి వారికి నమస్కారము అంటూ ఆగమాదులన్నీ కీర్తిస్తాయి. ఆ యజ్ఞపురుషుడు ఎవరో నిన్న మనకి వేదవేద్యే పరే పురుషుడైనటువంటి ఆ ఘట్టంలో చెప్పుకునే ప్రయత్నం చేశాం. భగవద్గీతలో పరమాత్మ కూడా అన్ని యజ్ఞములు నాకు సంబంధించినవే అని చెప్తాడు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా భీష్మ పితామహుడు చిట్ట చివరి నామములను 12 నామములను యజ్ఞపరముగా భగవంతుడికి వ్యాఖ్యానం చేస్తారు. యజ్ఞో యజ్ఞపతి, యజ్వా యజ్ఞాంగో, యజ్ఞవాహన, యజ్ఞభృతు యజ్ఞభృతు, యజ్ఞీ యజ్ఞభృత్, యజ్ఞసాధన, యజ్ఞాంతకృత్, యజ్ఞగుహ్యం. ఈ 12 నామములు కూడా యజ్ఞపరమైనటువంటి పరమాత్మను వ్యాఖ్యానం చేసేవే అవుతాయి. అందుకనే వేదములో ఎక్కడ చూసినా యజ్ఞ ప్రస్తావన వచ్చినప్పుడు యజ్ఞమును 2 మూర్తులతో ప్రకటిస్తారు. యజ్ఞో వై ప్రజాపతి అని ఒక చోట ఉంటుంది. చాలా చోట్ల విస్తృతంగా అనేక సందర్భాల్లో కనిపించేది యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతతః ప్రతిష్టతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి. వేదం చెప్తుంది. అథ ఏతం అథైతం విష్ణవే చిరునిర్వపతి. యజ్ఞమునందు హవిస్సు వేసి ఏ దేవతను స్మరించినా ఆ దేవతలో అంతర్యామిగా ఉండే శ్రీ మహావిష్ణువే ఆ యజ్ఞము హవిస్సును స్వీకరిస్తాడు. దీన్నే సంధ్యావంలో కొందరు ఆకాశ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం గచ్చతి అని అంటారు. ఆకాశం నుండి జారిపడిన ప్రతి నీటి బిందువు కూడా రకరకాల వివిధాలైన రూపాల్లో సముద్రాన్నే చేరుతుంది. ఇక్కడ పడిందండి, ఇక్కడే ఎండిపోయింది కదా, సముద్రంలోకి ఎలా వెళ్ళింది అనుకోవడానికి ఇక్కడ ఎండింది అంటే ఆవిరైందని లెక్క, ఆవిరైంది అంటే సూర్యభగవానుడి మండలంలోకి వెళ్ళిందని లెక్క, మళ్ళీ అక్కడి నుంచి వర్షంగా కురిసింది అంటే సముద్రంలోకే వెళ్ళింది. కాబట్టి ప్రతి నీటి బొట్టు కూడా సముద్రాన్ని చేరినట్లుగా ఆ చేరే సమయంలో ఒకటి నేరుగా సముద్రంలో పడుతుంది, ఒకటి నదుల్లో పడి నది ద్వారా సముద్రంలోకి పెడుతుంది, ఒకటి భూమిలో పడి ఇంకి సముద్రంలోకి పెడుతుంది. ఇలా రకరకాలుగా పెడతాయి. అలాగే నువ్వు పెట్టే నమస్కారం కూడా ఇతర దేవతలకి దృష్టిలో పెట్టుకుని పెట్టిన ఆ ఇతర దేవతా ముఖంగా ఇతర దేవతాత్మకంగా స్వీకరించేవాడు ఆ పరమాత్మయే అని ప్రతివారు సంధ్యావనంలో చెప్పేవాడు. అక్కడ కేశవం ప్రతి గచ్చతి అని. కేశవుడు అంటే కేశవ అనే పదమునకు అర్థమే పరమశివుడు స్కంద పురాణంలో చూచాడు. కయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవా. కా అని బ్రహ్మకి పేరు, ఈశా అని నాకు పేరు. మేమిద్దరము నీ యొక్క నియమనంలో ఉండి నేనుండే ఆవిర్భవించిన వారం కాబట్టి హే పరమాత్మ నీకు కేశవ అని పేరు. క ఈశాభ్యాం వందిత కేశవ అని. అందువలన త్రిమూర్తులలో కూడా శ్రేష్ఠుడై ప్రకాశించే ఆ పరమాత్మకు చెందుతుంది అని ఆకాశాత్మకంతో యొక్క శ్లోకం తెలియజేస్తుంది. మరి యజ్ఞంలో పడ్డ ప్రతి హవిస్సు కూడా ఆ పరమాత్మనే తెలియజేస్తుంది. దీన్నే 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏవి అన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఏపి అన్యదేవతా భక్తాః,
అన్యదేవతా భక్తులు ఉంటారు. కొందరు బ్రహ్మనే పూజిస్తారు, కొందరు పరమశివుడిని పూజిస్తారు, కొందరు రకరకాల రూపాలని పూజిస్తారు, కొంతమంది ప్రకృతి శక్తుల్నే పూజిస్తారు. ఎవరినైనా పూజించవచ్చు కాక ఏది అన్య దేవతా భక్త. ఇది భగవద్గీతలో స్వయంగా పరమాత్మ చెప్పిన మాట. అన్యదేవతా భక్తులు ఎవరైతే ఉన్నారో అర్జున, వారంతా చాలా చాలా గొప్పగా, చాలా విధిగా, చక్కగా ఆరాధన చేస్తారు, సందేహం లేదు. ఏది అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయా అన్వితా. చాలా శ్రద్ధగా ఆరాధన చేస్తారు అర్జున. కానీ వాడు ఆ దేవతను ఆరాధిస్తున్నారు అనుకుంటూ ఉంటారయ్యా. తేపి మామేవ కౌంతేయ. వాడు నన్నే ఆరాధన చేస్తున్నారు, వాళ్ళకి అది తెలియకపోవచ్చు. ఎలా ఏం జరుగుతుంది అలాగే చేస్తున్నారు. కానీ అవిధిపూర్వకం, విధిపూర్వకంగా చేయట్ల, అవిధిపూర్వకంగా చేస్తున్నారు. అంటే అద్వారకంగా నేనుండి సర్వసులభుడనై నన్నే ఆరాధించండి, నేను మీకోసం అనేక అవతారాలు ఎత్తుతా, మీతో సజాతీయుడనే అవతరించి మీతో ఉంటానని ఇన్ని రకాలుగా నేను ప్రయత్నం చేస్తుంటే నన్ను నేరుగా పూజించక వేరే రకంగా పూజిస్తాను. నేరుగా ఒక వ్యక్తి ఉన్నాడు, నమస్కారం అండి అంటే అదొక అందం. ఈ పక్క పెట్టి ఆ నమస్కారాన్ని ఇచ్చేయండి అంటే ఎలా ఉంటుంది? తమాషగా ఉండదు. అలాగా ఆ విధి పూర్వకం. మీరంతా రకరకాలుగా ఆరాధన చేస్తున్నా నన్నే చేస్తున్నారు, అంతర్యామి నేను కాబట్టి అని చెప్తారు. కాబట్టి యజ్ఞములన్నింటి చేత హవిస్సును స్వీకరించేవాడు పరమాత్మే అని ఆ మంత్రం చెబుతూ అథైతం విష్ణవే చలు నిర్భవతి యజ్ఞో వై విష్ణు. ఎందువల్ల? యజ్ఞమంటే ఆయనే కదా, యజ్ఞమంటేనే ఆయన కాబట్టి ఏది యజ్ఞమందు ఏ ఉద్దేశ్యంతో నీవు హవిస్సును సమర్పించినా అది ఆయనకే చెందుతుంది. విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ సోత్ర జుహోతి సహ అత్ర జుహోతి. నీవు అత్ర అంటే ఈ క్రియాకలాపాలు. ఇక్కడ నేనండి ఇంద్రదేవతాకమైన యజ్ఞమే చేస్తున్నానండి అంటాడు. ఇక్కడ నేనండి వరుణ దేవతాక యజ్ఞమే చేస్తున్నానండి అంటాడు. అత్ర నీవు ఏదైతే సంకల్పించుకుని ఏ దేవతాత్మకంగా నువ్వు యజ్ఞం చేస్తున్నావో అక్కడ కూడా సహ అత్ర జుహోతి, అతడే ఇక్కడ కూడా ఆరాధించబడుతున్నాడని వేదమే చెప్తుంది. కాబట్టి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ. యజ్ఞం అంటే ఆ పరమాత్మయే అని నిర్ధారణ చేస్తారు. అలాంటి యజ్ఞమే తానైనటువంటి మూర్తి భగవంతుడు. కొన్ని చోట్ల యజ్ఞో వై ప్రజాపతి అంటారు. మరి ప్రజాపతి గురించి చెప్పారు కదా, బ్రహ్మదేవుడు అవుతాడు కదా అంటే అసలు ఆ ప్రజాపతి ఎవరో తెలుసు. బ్రహ్మదేవుడే ఒక చోట త్వం ప్రజాపతి అటు కీర్తిస్తారు. భగవంతుడిని ఈ ప్రజాపతి అయిన వాడే ఆయన్ని ప్రజాపతిని కీర్తిస్తాడు. దీనికోసమని విష్ణు పురాణంలో ఒక అందమైన శ్లోకాన్ని చెప్తారు, ఒక ప్రహేళిక, ఒక పజిల్ లాంటి శ్లోకాన్ని చెప్తారు. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ చ పూయతే చ పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు. తమాషాగా చెప్తారు. 4 ఇంటితో మళ్ళీ 4 ఇంటితో, చతుర్భిశ్చ మళ్ళీ 2 ఇంటితో, మళ్ళీ 5 ఇంటితో, మళ్ళీ 2 ఇంటితో ఎవరైతే హోమము చేయబడుతున్నారో ఆ విష్ణు ప్రసీదతు. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ చ పూయతే చ పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు. సహ విష్ణు మే ప్రసీదతు. ఈ 4, 2, 5, 2 మొత్తం కలిపితే ఇచ్చుకుంటూ 17 అవుతాయి. సప్తదశో వై ప్రజాపతి. వేదం చెప్పి ఏమిటా ఆ 12 ఏమి, ఆ 17 అక్షరాలు ఏంటి? ఈ అక్షరములన్నీ కూడా వేదములో ప్రధానముగా చెప్పబడ్డ ప్రాజాపత్య మంత్రం, ప్రజాపతి సంబంధమైన మంత్రం. యో వై సప్తదశం ప్రజాపతి వేద ప్రతియజ్ఞేన తిష్టతి నయజ్ఞాన్ భృగుంసతే. వేదం చెప్పిన మాట. ఎవరైతే ఈ 17 అక్షరముల ప్రజాపతి మంత్రాన్ని తెలుసుకుని తద్వారా హోమాదులన్నీ నిర్వహిస్తాడో అతను ఆ యజ్ఞము నుండి భ్రష్టుడు కాదు. ఇక్కడ తమాషా. నయజ్ఞా భృగుంసతే. ఏమిటా 17 అక్షరాలు? ఆశ్రావయేతి చతురక్షరం, అస్తుశ్రౌషడితి చతురక్షరం, యజేతి ద్వ్యక్షరం,
ఏ యజామహ ఇది పంచాక్షరం యక్షరో వషట్కారః. ఇది వేదం చెప్తుంది. ఆశ్రావయ 4 అక్షరం. ఆశ్రావయేతి చతురత్ అస్తు శ్రౌషట్ 4 అక్షరం. యజా 2 అక్షరాలు. ఏ యజామహే 5 అక్షరాలు. వషట్ 2 అక్షరాలు. వషట్ అని ఒకే అక్షరం. ఇక్కడ వషట్ అంటే 2 అక్షరాలు. ఇలా చతుర్దిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ పూజతే చ పునర్ద్వాభ్యాం సమే విష్ణు. వేదంలో ప్రజాపతి అని పిలవబడే ఆ పరమాత్మ సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని పురాణం చెప్తారు. వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం. విష్ణు పురాణం పురాణంలో శ్రేష్టమైనది. వేదములన్నింటిలో పురుష సూక్తం గొప్పది. భారతంలో భగవద్గీత గొప్పది. ధర్మశాస్త్రములలో మనుస్మృతి చాలా గొప్పది అని ఒక ధర్మశాస్త్ర నియమం. కాబట్టి ఆ విష్ణు పురాణంలో చెప్పబడిన మాట ప్రకారంగా ఎవరైతే యజ్ఞము నుండి భ్రష్టత కాకుండా ఉండాలనుకుంటారో ఆ పరమాత్మని ఆరాధించాలి. అందుకనే తత్వేన అత చ్యవంతి తే. భగవద్గీతలో తానే చెప్తాడు, నేనే అన్నింటికీ కర్తని భోక్తని స్రష్టని అని తెలియక నేనేదో దేవతను పూజిస్తున్నా, ఆ దేవత ఇది ప్రసాదిస్తారట. ఒక దేవత విద్యనిస్తుంది, ఒక దేవత ఏదో ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఒక దేవత మరొకటినిస్తుంది అంటూ ఒక్కొక్క కామన కోసం ఒక్కొక్క దేవతను ఆరాధిస్తూ నేను ఆ అందరిలో ఉండే అంతరాత్మగా ఉండే నన్ను తెలుసుకోలేక అర్జున వారంతా తత్వేన అత చ్యవంతి. వాడంతా భ్రష్టులవుతున్నారు. భ్రష్ట అంటే ఏదో తిట్టు కాదు సుమా, జారుతున్నారు. ఉన్నటువంటి స్థితి నుంచి కిందకి జారుతున్నారు. తత్వేన అత చ్యవంతి తే. ఇది 9వ అధ్యాయంలోనే పరమాత్మ చెప్తాడు. కాబట్టి నా యజ్ఞాభ్రంశతే అనే పదములకు భగవద్గీతలో తానే చెప్పిన మాట. కాబట్టి యజ్ఞం అనగా పరమాత్మ యొక్క స్వరూపం.